వేలూరి అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, రాఘవ మరియు మాధవ. రాఘవ పెద్దవాడు. అతను చదువులో బాగా రాణించి నగరంలో పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. మాధవ తమ్ముడు. ఆర్థిక పరిస్థితులు కలిసి రాక ఊరిలో చిన్న పనులు చేసుకుంటూ పూరి గుడిసెలో జీవించేవాడు. రాఘవకు పెద్ద ఇల్లు, డబ్బు, మంచి పేరు, సమాజంలో గౌరవం ఉన్నాయి. మాధవకు కష్టం, పేదరికం, సరైన సౌకర్యాలు లేకపోవడం, ఎప్పుడో ఒక చిన్న అపార్థం కారణంగా అన్నదమ్ముల మధ్య చల్లని వాతావరణం ఏర్పడింది. రాఘవ తన తమ్ముడిని పట్టించుకోవడం మానేశాడు. మాధవ కూడా బాధతో రాఘవతో మాట్లాడటం ఆపేశాడు. రాఘవకు అనన్య అనే 8 ఏళ్ల చలాకీ కూతురు ఉంది. మాధవకు అర్జున్ అనే 9 ఏళ్ల తెలివైన కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ గ్రామంలోని ఒకే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఒక రోజు పాఠశాల గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ అనన్య, అర్జున్ పరిచయం అయ్యారు. అనన్య, నీ పేరు ఏమిటి? అర్జున్. నువ్వు రాఘవ అన్నయ్య గారి ఇంట్లో ఉంటావా? అనన్య ఆశ్చర్యపడి, అవును. నువ్వు ఎలా తెలుసుకున్నావు? అర్జున్, నా నాన్న పేరు మాధవ. ఆయన రాఘవ గారి తమ్ముడు. అనన్య ఆశ్చర్యంతో, అయ్యో, మనం బంధువులమా? ఇద్దరికీ ఒకే సందేహం వచ్చింది. మన నాన్నలు ఎందుకు మాట్లాడుకోవడం లేదు? తర్వాతి స్టెప్పుల్లో, అనన్య, అర్జున్ ఇద్దరూ ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి కుటుంబాలను కలిపేలా ఒక పథకం వేస్తారు. అది రేపటి భాగంలో తెలుసుకుందాం. బాయ్.